నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848405586. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆనాటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పేరు మార్చి నేడు నేషనల్ మెడికల్ కమిషన్గా కొనసాగిస్తున్నారు. నేను ఈ మెడికల్ కాలేజీల యొక్క స్థాపన, నిర్వహణ, విద్యార్థుల అడ్మిషన్ల గురించి పూర్తి అధ్యయనం చేసి మే 15 నుంచి రాత్రి 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచనలు, సలహాలు, అవగాహన కల్పిస్తూ ఉన్నాను. ఈ జూమ్ మీటింగుల కార్యక్రమం కేవలం ఎంబీబీఎస్ అడ్మిషన్లే కాక ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తర్వాత నీట్తో సంబంధం లేకుండా ఏ కోర్సు చదివితే ఉద్యోగాలు వస్తాయని అటువంటి సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నాను. ఎంబీబీఎస్ అడ్మిషన్లు పూర్తయినా కూడా డిసెంబర్ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తల్లిదండ్రులు, విద్యార్థుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి విడుదలయ్యే నోటిఫికేషన్లను వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నాం. దాదాపు 10,000 మంది వాట్సాప్ గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు, దాన్ని ఉపయోగించవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ అంటే తెలవని వారు నాకు వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెడితే మీకు లింకు పంపిస్తాను. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో దరఖాస్తు పెట్టేటప్పుడు ఆప్షన్స్ అని ఉంటాయి. ఆప్షన్స్ ఏ క్రమంలో పెట్టుకోవాలి, ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి, ఏ కేటగిరీకి పెట్టుకోవాలి, ఏ రాష్ట్రంలో పెట్టుకోవాలనే పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి, జూమ్ మీటింగ్లో ఉన్న వారందరికీ కూడా తెలియజేయటానికి జూమ్ యాప్ చాలా ఉపయోగపడుతూ ఉంది. జూమ్ మీటింగ్లో అందరికీ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, భారతదేశంలో ఉండే ఏ తెలుగు విద్యార్థి అయినా, తెలుగువాడు కాకపోయినా ఎవరైనా కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ విడుదలైంది. 14 నుంచి దరఖాస్తులు ఆల్ ఇండియా కోటాకు పెట్టుకోవచ్చు. 14 నుంచి 20వ తారీఖు వరకు. అయితే 14, 15 తారీఖుల్లో కేవలం దరఖాస్తు నింపటము, సర్టిఫికేట్లు అప్లోడ్ చేయటము, ఫీజు కట్టడం మాత్రమే జరుగుతుంది. 16న కాలేజీల ఆప్షన్స్ పెట్టాలి. ఆప్షన్స్ పెట్టిన తర్వాత దాన్ని లాక్ చేయాలి, ఆప్షన్స్ని లాక్ చేయాలి. ఇంకో ప్రధానమైన సమాచారం ఏంటంటే దేశంలో ఉన్న 52 డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉండే మెడికల్ కాలేజీలకు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్ జరుగుతాయి. దానికి రిఫండబుల్ డిపాజిట్ గత సంవత్సరం 2 లక్షలు కట్టుకున్నారు. ఆ డిపాజిట్ కడితేనే మీకు దరఖాస్తు పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ అయినా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ద్వారా 4 రౌండ్ల ద్వారా నింపాల్సిందే. దీనికి వేరే మార్గం లేదు. దీనికి ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు అవసరం. ఈ ఎన్ఆర్ఐ సర్టిఫికెట్లు ఉన్నవాళ్ళు ఫీజు దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షలు ప్రతి సంవత్సరం కట్టవలసి ఉంటుంది. ఈ డీమ్డ్ యూనివర్సిటీల్లో సీటు పొందాలంటే మొదటి రౌండ్లో పెట్టుకుంటే సీటు ఖాయంగా వస్తుంది. మొదటి రౌండ్ దాటిన తర్వాత సీటు రావటం కష్టతరం. ఇక రాష్ట్రాలలో ఉండే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో, కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా ఉంది. ఆ రాష్ట్రాలలో ఉండే ఎన్ఆర్ఐ కోటా అది రాష్ట్రాలు నింపుతాయి. ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ఎన్ఆర్ఐ సీట్లు మాత్రమే నింపుతారు. ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్తో పాటు సమాంతరముగా రాష్ట్రాలు కూడా మొదటి రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. వివిధ రాష్ట్రాలు 21న ప్రారంభించి 29 వరకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. అందువల్ల ఒక అభ్యర్థికి ఆల్ ఇండియా కౌన్సిలింగ్లోను, రాష్ట్రంలోనూ 2 చోట్ల వచ్చే అవకాశం ఉంది కనుక అతను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కాలేజీలో చేరినా వెబ్సైట్లో ఫ్రీ ఎగ్జిట్ అని ఇస్తారు. చేరిన తరువాత బయటికి రావడానికి ఫ్రీ ఎగ్జిట్ సదుపాయాన్ని వినియోగిస్తే మన ఫీజు మనకు వచ్చేస్తుంది, మన సర్టిఫికేట్లు మనకు వచ్చేస్తాయి. దరఖాస్తు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నంత మాత్రాన మనకి సీట్ వచ్చినంత మాత్రాన చేరవలసిన అవసరం లేదు. మనకి నచ్చితే చేరచ్చు, నచ్చకపోతే చేరకపోవచ్చు. ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ప్రాస్పెక్టస్లో ఉంటాయి.
ఆల్ ఇండియా కౌన్సిలింగ్ చేసినా, రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ చేసినా ప్రతి ఒక్కరూ కూడా 4 రౌండ్లు తప్పనిసరి. ప్రైవేటు కాలేజీలు వాళ్ళు కోరుకున్న వారికి సీటు ఇచ్చే వెసులుబాటు లేదు. అన్నీ కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా కంప్యూటర్లో ఎంపిక జరిగి కంప్యూటర్లో డౌన్లోడ్ లెటర్ తీసుకుని మాత్రమే కాలేజీకి వెళ్ళవలసి ఉంటుంది. కనుక తల్లిదండ్రులు ఎవరు కూడా కాలేజీల యాజమాన్యాలను సంప్రదించడం అనేది ఏమీ ప్రయోజనం ఉండదు. ఆల్ ఇండియా కోటాకి ప్రతి రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వాటిలో ఉండే 15% సీట్లు ఆల్ ఇండియా పూల్కి వెళ్తాయి. డీమ్డ్ యూనివర్సిటీలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఎయిమ్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే మెడికల్ కాలేజీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఉంటాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో ఉండవు. తెలంగాణ ప్రభుత్వము ఆ రాష్ట్రంలో ఉండే 85% సీట్లు దాంట్లో గవర్నమెంట్లో ఉండే ఏ కేటగిరీ గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ కాలేజీలు ఉండే ఫ్రీ సీట్లు ఏ కేటగిరీ సీట్లు నింపడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. 4 ఆగస్టున ప్రారంభమైంది. తెలంగాణ రిజిస్ట్రేషను 13 వరకు జరుగుతుంది. ఫీజు కట్టాలి, సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. అంతేగాని ఆప్షన్స్ పెట్టే సదుపాయం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆప్షన్స్ పెట్టడానికి మళ్ళీ వేరే నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు కూడా పేపర్ నోటిఫికేషన్లు ఎవరు మీకు వ్యక్తిగత సమాచారం పంపరు. మీరు ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైటు, ఎంసీసీ వెబ్సైట్ రోజుకు 2 సార్లు చూస్తే అంత సమాచారం అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. కాలేజీ ఆప్షన్లు ఎప్పుడు పెట్టాలనే సమాచారం కూడా వెబ్సైట్లోనే ప్రకటిస్తారు. మేము కూడా జూమ్ మీటింగ్లో విద్యార్థులకు తెలియపరుస్తాం. మా వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థులకు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 9 ఆగస్టున ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది 16 ఆగస్టుతో ముగుస్తుంది. 9 ఆగస్టున ప్రారంభమైన ఎంబీబీఎస్ అడ్మిషన్ల అప్లికేషన్ ప్రక్రియ 16 ఆగస్టుతో ముగుస్తుంది. ఎవరైనా తెలుసో తెలవకో పెట్టుకోవాలా. ఒక ప్రత్యేక సదుపాయం ఈ విద్యా సంవత్సరంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు కల్పించారు. లేట్ ఫీజుతో మొదటి మెరిట్ జాబితా విడుదలయ్యే వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అయితే లేట్ ఫీజు ఆలస్యంగా పెట్టుకున్నందుకు 20,000 లేట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మామూలుగా ఓసీలు కట్టవలసింది, బీసీలు కట్టవలసింది 2,950, ఎస్సీ ఎస్టీలు 2,360. ఈ లేట్ ఫీజుతో ఆలస్యమైనా లేకపోతే ఎవరైనా చూడకపోయినా కూడా కట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారము ఎంబీబీఎస్, బీడీఎస్ గవర్నమెంట్ కాలేజీల్లో ఉండే సీట్లు, ప్రైవేట్ కాలేజీలో ఉండే ఏ కేటగిరీ సీట్లకు మాత్రమే జరుగుతుంది. దీంట్లో తిరుపతి స్విమ్స్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి ఉమెన్స్ కాలేజ్ కూడా అడ్మిషన్లు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళే నిర్వహిస్తారు. ఇక్కడ మనం గమనించవలసిన విశేషం ఏంటంటే, నేషనల్ మెడికల్ కమిషన్ అక్టోబర్ 23న జారీ చేసిన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వైద్య కళాశాలలు, దంత కళాశాలలు, గవర్నమెంటు, ప్రైవేట్లో 10% ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రవేశపెట్టడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కోటా అంటే కేవలం అగ్రవర్ణ పేదలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు సర్టిఫికెట్ 1 ఏప్రిల్ 24 తర్వాత తీసుకుంటే మాత్రమే చెల్లుబాటు అవుతుంది. పోయిన సంవత్సరం సర్టిఫికెట్ చెల్లదు. ఎవరెవరు ఈ కేటగిరీ కింద ఈడబ్ల్యూఎస్ కింద వస్తారంటే కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, ఇంకా ఎవరైనా ఉత్తరాది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరపడిన వారు ఈ అగ్రవర్ణాల పేదల యొక్క కోటాను ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ఈడబ్ల్యూఎస్ కోటాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆదేశాలు ఇవ్వటం అనేది విశేషం. అయితే గత సంవత్సరంలో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. ఈ 5 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఒక 50 సీట్లను ఫ్రీ సీట్లుగా, 35% సీట్లను బి కేటగిరీ సీట్లు, బి కేటగిరీ 12 లక్షల ఫీజు, మరో 15% సీట్లను సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీట్లుగా ప్రకటించి ఎన్ఆర్ఐకి 20 లక్షల రూపాయలు కట్టవలసి ఉంటుంది. డబ్బు కట్టినా మెరిట్ ఆర్డరు, ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగానే సీట్లు కేటాయించబడతాయి. గత సంవత్సరం ప్రారంభించిన 5 కాలేజీల్లో
750 సీట్లు ఉన్నాయి. వాటిలో సగం సీట్లు మాత్రమే మెరిట్ సీట్లు. చాలామంది మార్కులు చూస్తుంటారు, మార్కులు చూడొద్దు. పోయిన సంవత్సరం ఒక మార్కుకి సీట్ వస్తే ఈ సంవత్సరం రాదు. అలాగే స్టేట్ ర్యాంకు మీకు ఇచ్చారంటే మీరు ఆ రాష్ట్రంలో దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత ఉన్నట్టే. ప్రామాణికం అనేది ఆల్ ఇండియా ర్యాంకు మాత్రమే. ఇంకా ఏమైనా కొత్త కాలేజీలు వస్తున్నాయా అంటే ఒక 5 కొత్త కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది. పులివెందల, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, పాడేరు. ఈ 5 కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఒక్కొక్క కాలేజీలో 100 సీట్లు, ఒక 500 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదటి రౌండ్, రెండో రౌండ్ అయిన తర్వాత కూడా ఈ పర్మిషన్లు వస్తే వాటిని కూడా ఈ విద్యా సంవత్సరంలోనే నింపుతారు. ఇప్పుడు కొత్తగా వచ్చే కాలేజీల్లో కూడా గత సంవత్సరం ఏ విధంగా అయితే 35% బి కేటగిరీ వాటికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లని పెట్టారు, అది సి కేటగిరీ ఎన్ఆర్ఐ ఉండే అవకాశం కనపడుతుంది. ఈ సీట్లు ప్రస్తుతం ఇప్పటివరకు కూడా లిఖితపూర్వకమైన ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలా. ఇంకో విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ కేటగిరీ కింద ప్రైవేటు యాజమాన్యాలు 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు వసూళ్లు చేస్తుండేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆయన కమిటీలో నిర్ణయం ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫీజు సంవత్సరానికి 15,000, ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీటు ఏ కేటగిరీ సీటు 16,500 మాత్రమే. ఇది దాటి ఎవ్వరూ ఏ రకమైన అదనపు ఫీజులు వసూలు చేసే అవకాశం లేదు, ఉండబో. బిల్డింగ్ ఫండ్ అని, లైబ్రరీ అని, సెక్యూరిటీ అని, కాషన్ డిపాజిట్ అని ఇవన్నీ వసూలు చేయడానికి వెసులుబాటు లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ సీటు 13 లక్షలుగా నిర్ధారించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సి కేటగిరీ ఎన్ఆర్ఐ సీటు సంవత్సరానికి 40 లక్షలుగా ఫీజు నిర్ధారణ చేయటం జరిగింది. 2024 జూన్ 2 వరకు విజయవాడలో ఉండే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 36% సీట్లుండి ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడలో సీట్లు ఉండవు. ఇప్పుడు ఉన్న 100 సీట్లను ఆంధ్ర ప్రాంతానికి, ఎస్వి యూనివర్సిటీ ప్రాంతానికి ఆ 36% సీట్లను 2 ప్రాంతాలకు ఇచ్చారు. అంటే రాయలసీమ ఎస్వి యూనివర్సిటీ వారు కూడా మీరు నింపేటప్పుడు మీకు సిద్ధార్థ గవర్నమెంట్ వైద్య కళాశాలలో కూడా ఇంతకుముందు 22% ఉండే, ఇప్పుడు అవి 35% వరకు లభించే అవకాశం ఉన్నది కనుక సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడలో కూడా రాయలసీమ విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకోవాలి. పద్మావతి మెడికల్ కాలేజీలో గతంలో ఎన్ఆర్ఐ ఫీజు వార్షిక ఫీజు 25 లక్షలు ఉండేది, దాన్ని ప్రస్తుతం 20 లక్షలకు తగ్గించారు. ఆ పద్మావతి యూనివర్సిటీ 20 లక్షలకు తగ్గటం వల్ల చాలామంది ఎక్కువ మంది పద్మావతి మహిళా కళాశాల చాలా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు కనుక ఆడపిల్లలుంటే కళ్ళు మూసుకుని పద్మావతి మహిళా కళాశాల తిరుపతి ఎన్ఆర్ఐ కోటా పెట్టుకోవచ్చు. ఎన్ఆర్ఐ కోటా అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, భారతదేశంలో ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ ఏ కేటగిరీ, బి కేటగిరీ ఆ రాష్ట్రం వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. సి కేటగిరీ భారతదేశంలో ఉండేవారు, ఎన్ఆర్ఐలు, ఓసీఐలు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, పిఐఓలు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. కనుక తెలంగాణలో ఉండే ఆడపిల్లలు కూడా పద్మావతి మహిళా కళాశాలలో సి కేటగిరీ కింద దరఖాస్తు పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రైవేటు కళాశాలలలో ఉండే ఎన్ఆర్ఐ సి కేటగిరీకి తెలంగాణ వాళ్ళు పెట్టుకోవచ్చు, భారతదేశం నుండి ఎవరైనా పెట్టుకోవచ్చు. సి కేటగిరీలో, బి కేటగిరీలో ఏ రకమైన కులపరమైన మతపరమైన రిజర్వేషన్లు ఉండవు. ముస్లిం మైనారిటీ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ముస్లిం మైనారిటీ కాలేజీలు 2 ఉన్నాయి. ఒకటి విజయవాడలో నిమ్రా, ఇంకోటి కడపలో ఫాతిమా అనేది మహిళా కళాశాల, మహిళా వైద్య కళాశాల. ఈ రెండింటిలో కూడా 50% సీట్లు ఏ కేటగిరీలో ఉంటే వాటిని
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారానే నింపటం జరుగుతుంది. గత సంవత్సర అనుభవాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి కేటగిరీ పొందాలంటే 3,50,000 ర్యాంకు లోపల వాళ్ళకే లభిస్తుంది. తెలంగాణలో అయితే 5,60,000 వరకు వచ్చింది. ఇది ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో మాత్రమే బి కేటగిరీకి దరఖాస్తు చేసుకోగలరు. మరి ఏం చేయాలి? 3,50,000 దాటిన వారు ఇప్పటికే కొంతమంది కేరళ, కర్ణాటక, పాండిచేరి, తమిళనాడులో దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, నోటిఫికేషన్ జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 3,50,000 నుంచి 12 లక్షల వరకు వచ్చిన వారు మొదటి రౌండ్లో దరఖాస్తు పెడితే ఉత్తరప్రదేశ్ మేనేజ్మెంటు పేమెంట్ కోటా కింద వస్తుంది. బయట రాష్ట్రంలో దరఖాస్తు పెట్టినప్పుడు అక్కడ వాళ్ళ గవర్నమెంట్ సీట్లు మనకి ఇవ్వరు, కులపరమైన రిజర్వేషన్లు ఉండవు. అందువల్ల ఇప్పుడు ఆంధ్రాలో బి కేటగిరీ రాని వాళ్ళు ఉత్తరప్రదేశ్లో పెట్టుకోవటం అనేది ఒక మంచి ఆలోచనగా భావించండి. ఇక వివిధ ప్రత్యేక కేటగిరీ కోటాలు ఉన్నాయి. క్యాప్ కోటా 1% ఉన్నాయి. ఈ క్యాప్ కోటాకి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వెబ్సైట్లో ఒక 2 రోజులు సమయం ఇచ్చి క్యాప్ కోటా కింద దరఖాస్తు పెట్టుకున్న వారందరూ కూడా హైదరాబాద్లో ఉండే సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం సోమాజిగూడలో ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడుండే అధికారుల యొక్క పరిశీలనకు వెళ్ళండి అని వెబ్సైట్లో పెడతారు. ఆ పరిశీలనకు వెళ్ళకపోతే మీకు సీట్ రాదు. ఎన్సిసి 1%, ఇది కూడా ఎన్సిసి అధికారుల యొక్క పరిశీలనకు వెళ్తాయి. స్పోర్ట్స్ కోటా కింద 0.5% ఉన్నాయి. ఇది కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పరిశీలిస్తారు. పోలీస్ మార్టియర్ చిల్డ్రన్, పోలీసుల్లో అమరులు ఉన్నారు, వాళ్ళకి 0.25%. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 0.5% ఉంది. ఇవి కూడా భారత్ స్కౌట్స్ అధికారులు పరిశీలిస్తారు. ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పరిశీలన చేసి ఈ కోటా నిర్ధారిస్తారు. సాధారణంగా ఈ కోటా దీంతోపాటు ఈఎస్ఐ కోటా ఒకటి ఉంది. ఈఎస్ఐ అనేది ఆల్ ఇండియా కోటాలో ఉంది. తెలంగాణ విద్యార్థులు ఆల్ ఇండియా ఈఎస్ఐ కోటాతో పాటు తెలంగాణ విద్యార్థులు స్థానికత ఉన్నవారు సనత్ నగర్లో ఉండే ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్ హైదరాబాద్కి అర్హత లేదు. ఇప్పటికే ఆ ఈఎస్ఐ వెబ్సైట్లో నమోదు చేసి అక్కడ రిజిస్టర్ అయిన వాళ్ళకే ఈఎస్ఐ కోటా కింద అర్హత లభిస్తుంది. ఇక పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటారు. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన జాబితా ప్రకారం మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. కొన్ని రకాల దివ్యాంగులకు ఎంబీబీఎస్ బీడీఎస్లో అడ్మిషన్కి అనర్హత వేటు పడుతుంది. ఆ జాబితా ఉంది కనుక వీళ్లను ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రత్యేక మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడికి రమ్మంటారు. 5% సీట్లు ఉన్నాయి. ఈ దివ్యాంగులకు దాదాపు దరఖాస్తు పెట్టిన వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే మీకు సదరం సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు దరఖాస్తు చేసి యూనివర్సిటీకి పిలిచినప్పుడు వెళ్ళాలి. ఈ ప్రత్యేక కేటగిరీలన్నీ ఆఖరికి జరుగుతాయి సెలక్షన్లు. వస్తుందిలే వంచుస్తుందిలే అనేసి అవన్నీ 0.5%, 0.5%, 1%. దివ్యాంగులకు 5% ఉంది కనుక దివ్యాంగుల కోటాలో మీకు వస్తుంది. ఏ మిగతా అన్నీ కూడా వాటిని నమ్ముకుని మీరు బి కేటగిరీ కట్టుకోకపోయినా సి కేటగిరీ కట్టుకోకపోయినా మొదటి రౌండ్లో బి కేటగిరీ సి కేటగిరీ దరఖాస్తు పెట్టుకోకపోతే మాకు ఎన్సిసి ఉంది, క్యాప్ ఉంది, స్పోర్ట్స్ ఉంది, పిఎంసి ఉంది, భారత్ స్కౌట్స్ ఉంది, ఈఎస్ఐ ఉందని దాన్ని నమ్ముకున్నారంటే మీకు సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 లక్షలు, 11 లక్షలు, 12 లక్షల ర్యాంకులు వచ్చిన వాళ్ళు కాచు కూర్చున్నారు. వాళ్ళు మొదటి రౌండ్లోనే బి కేటగిరీ సి కేటగిరీ దేశంలో ఎక్కడొచ్చినా పెట్టేస్తారు. ఒక్కసారి 10-11 లక్షల వాడు చేరిన తర్వాత మీ ప్రతిభ అధికంగా ఉన్నా మీకు 2 లక్షల ర్యాంక్ ఉన్నా మీకు సీట్ రాదు. కనుక ఆర్థిక వెసులుబాటు ఉన్నవారు ఈ ప్రత్యేక కోటా 0.5%, 6%, 1% నమ్ముకోకుండా ఫ్రీ సీటు రాకపోతే బి కేటగిరీలో చేరటం అనేది ఉత్తమం. తర్వాత ఇంకేమైనా అనుమానాలు ఉంటే యూనివర్సిటీ వాళ్ళు 2 ఫోన్ నంబర్లు ఇచ్చారు ఫోన్ చేయమని. 8978-0501 8978780501. రెండవ నంబరు 7997771016 8 799
77101668. ఈ విధంగా దరఖాస్తులు పెట్టుకోకపోతే ప్రత్యేకంగా ఏ రాష్ట్రము ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20,000 కట్టుకుంటే దరఖాస్తు సమయం అయిపోయినా కూడా దరఖాస్తు ఆఖరు డేటు 16 ఆగస్టు అయినా 19 ఆగస్టు నుంచి ప్రాథమిక మెరిట్ జాబితా విడుదలయ్యే వరకు అవకాశం కల్పించడం అనేది చక్కటి ఆదర్శప్రాయమైన నిర్ణయమని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండండి, ఉదయము రాత్రి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే జూమ్ మీటింగ్లో రాత్రిపూట జాయిన్ అయ్యి నేను ఇచ్చే సలహాలు, సూచనలు, మీరు ఏ కాలేజీలో పెట్టాలనే ఆప్షన్స్ తొందరపడి పెట్టద్దు. ఎక్కడ పెట్టాలంటే మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో తల్లి తండ్రులు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ పెట్టుకోండి. అది మొదటి ఆప్షన్. రెండో ఆప్షను మా అబ్బాయి మా అమ్మాయికి ఎక్కడ సీట్ వచ్చినా తల్లో తండ్రో మేము లేదా మా కుటుంబం వెళ్ళి అక్కడ నుండి చదివించుకుంటాం అనేది రెండో కేటగిరీ. ఇక మూడో కేటగిరీ మా వల్ల కాదు, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, మేము వెళ్ళలేం, జరిగేదేదో జరుగుతుందని వాళ్ళను హాస్టల్లో పెట్టడానికి ప్రయత్నించేవారు మూడో రకం. మీరు ఈ 3 కేటగిరీల్లో ఏ రకంగా మీరు నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారం మీ ఆప్షన్లను ఎంపిక చేసి ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని అవగాహన ఉన్నది కనుక మీ అందరికీ కూడా సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ దీంతో సంబంధం లేని వారు కూడా ఈ వీడియో చూసి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఈ నోటిఫికేషన్ గురించి తెలవని వారికి మీ వాట్సాప్ ద్వారా, మీ గ్రూపుల ద్వారా ఇది ప్రచారంలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. విశేషం ఏంటంటే ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్లు లేదా వైద్యపరమైన అడ్మిషన్లు అన్నీ కూడా నోటిఫికేషన్లు పత్రికల్లో ఎక్కువగా విడుదల కావు. ఎప్పుడో ఒకసారి ఇస్తారు అంతే. అంతా కూడా మనం ఎప్పటికప్పుడు అవగాహనతో వెబ్సైట్లో ఉండాలి. ఈ వెబ్సైట్ పరిజ్ఞానం గ్రామీణ వాసులకు, నిరక్షరాస్యులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా మీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది వచ్చినా అందరికీ వ్యక్తిగతంగా జూమ్ మీటింగ్లో మీకు ఆప్షన్స్ మీతో పెట్టించి మీరు కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ ద్వారా ఈ సేవ, మీ సేవ లేదా కంప్యూటర్ సెంటర్ ద్వారానే మీరు నింపండి. అనుభవం గతంలో పెట్టిన సెంటర్లకు వెళ్ళండి. ఇంట్లో కూర్చుని సొంత ప్రయోగాలు వద్దు, సెల్ ఫోన్ మీద చేయకూడదు, ట్యాబ్ మీద చేయకూడదు. ఇంట్లో కూర్చుని మీరు ప్రయోగాలు చేయొద్దు. మీరు కంప్యూటర్ సెంటర్, మీరు సాఫ్ట్వేర్ రంగ నిపుణులైనా కూడా మీరు మొదటిసారి దరఖాస్తు పెడుతుంటే గత సంవత్సరాలలో దరఖాస్తు పెట్టిన అనుభవం ఉన్న కంప్యూటర్ సెంటర్లకు మీ సేవ, ఈ సేవకి వెళ్ళి ఈ ప్రక్రియ చేయటం ఉత్తమమని మీరు గమనించగలరు.